ఐటమ్ అంటే ఎలిమెంట్ పెట్టుకుంటే ఐటమ్ తీసుకుపోతారని తీసుకుపోయిండు ఫుడ్ వాళ్ళు. ఓకే ఓకే దుర్గాబాద్ ఐడి బ్లాక్ చేసినాడు కదా. వచ్చినాం అయ్యా పికప్కి. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే పొద్దున్నే 8కి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆర్డర్. సో 8కి స్టార్ట్ చేసి 11:40 వరకు చేసిన. మొత్తం అయితే 500 చిల్లర వచ్చినాయి. సో ఏందనేది మీకు ఇప్పుడు లాస్ట్లో చెప్తాను ఎట్లా అనేది. A few moments later. లొకేషన్కి అయితే వచ్చినాం. కొద్దిగా ముందు ఉంది లొకేషన్. ఉన్నాయి కదా, చూడండి సార్. ఓకే, ఊబర్ పికప్ పడ్డదులుగా మంచిగా ఇచ్చింది. మళ్ళీ ఈసారి ఇట్లా ఏమైందంటే లాస్ట్ టైం అయినట్టే 2 ఫుటేజ్లు అనేది డిలీట్ అయింది. ఒకటి ఆల్రెడీ రీల్లో వేసిన. సో ఇంకోటి అయితే మిస్ అయిపోయింది. ఇక నాకు కూడా దొరకలేదు అది. సో ఇక పోయిన దానికి ఏం చేస్తాం ఇక. 5 minutes later. సో ఇందులో కూడా ఏమైందంటే లాస్ట్ వీడియోలో అయినట్టే అది కూడా ఆడియో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ 2-3 డెలివరీకి అసలు ఆడియోనే రికార్డింగ్ కాలేదు. ఇప్పుడు దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను ఎప్పుడైతే ఆడియో రికార్డింగ్ అయితే లేదని చూసినో అప్పుడు సెట్ చేసుకున్నా. అప్పటి నుంచి అయితే మంచిగానే రికార్డింగ్ అయింది. ఈ వీడియో తీసుడేమో కానీ ఎడిటింగ్ తోటి అయితే తలకాయ నొప్పి అవుతుంది. అసలు ఒక్కొక్క రోజు 4-5 గంటలు అవుతుంది. దీనికోసమే ఒక్కొక్క రోజు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. అసలు ఎడిటింగ్ అయితే అసలు అర్థమే అవుతలేదు. పిచ్చి లేస్తుంది నాకైతే అసలు. ఇది కూడా సేమ్ షాడో ఫ్యాక్సే. షాడో ఫ్యాక్స్లో మనకు ఊబర్ రైడ్స్ పడతాయి, స్విగ్గీ పడతాయి. లాస్ట్ టైం చెప్పినట్టే సేమ్ అంతా. సౌండ్ వస్తలేదు ఎందుకు? ఇక్కడ రూటు లేనట్టు చూపిస్తుంది, కానీ ఉందా లేదా అనేది తెలియదు. ఫోన్ అయితే పోతున్నాం, ఉంటున్నది, లేకపోతే తిరగాలి, మళ్ళా ఒక రౌండ్ వేయాలి. రూటు ఉంది. నేను ఇంతకుముందు ఇది ఎప్పుడైతే వీడియో రికార్డింగ్ అంటే యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అంతకుముందు జొమాటో ఫుల్ టైం చేస్తుండే. దీనివల్ల మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ చేయాల్సి వస్తుంది. మధ్యలోనేమో మొత్తం ఎడిటింగు ఆడియో ఇదే చేయాల్సి వస్తుంది. దీనికి మస్తు టైం పోతుంది. Oh my god! Oh shit! What a flash man! Oh my! ये क्या है? ये क्या सुन रहा हूँ मैं? या वेलकम, हो गया, थैंक यू. आराम से. గింత దూరం వచ్చినాక క్యాన్సిల్ చేసిండు ఈ నిట్లా. ఇంకో రైడ్ పడ్డది, మంచిదే కానీ ఇది ఉంటుందా పోతుందో తెలియదు. వీడియోస్ చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరా? జర సబ్స్క్రైబ్ చేసి జర లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేసినా, జర మంచిగా లేకపోవచ్చు అయినా కానీ జర మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, జర లైక్ చేయండి, జర సపోర్ట్ చేయండి. ఈ రైడ్ కంప్లీట్ అయినాక దగ్గర 40 మినిట్స్ తర్వాత రైడ్ పడ్డది. 1 hour later. పోదాం ఒకసారి 100 రూపాయలు అటు ఎడుకోగానే. వీడియో ఎట్లయితే ఎడిట్ చేస్తామో ఆడియో కూడా ఎడిట్ ఉండాలి కదా. ఆడియో ఎడిట్ ఎందుకు ఇయ్యరు? ఉందా, లేకపోతే నాకే తెలియదా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. 1 hour later. కస్టమర్ అడిగానే ఉన్నాడు పో. అంతా ఫోటోస్ యాడ్ చేస్తే లెంత్ పెరుగుతుందని యాడ్ చేస్తలే. 5 minutes later. మేడం, ఓకే కూర్చో. ఓకే,
ఈ రైడ్ది పికప్ ఉంటుంది, డ్రాప్ ఫుటేజ్ ఎగిరిపోయింది. మీకు కావాలంటే షార్ట్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. ఈ రైడ్ చూడాలబ్బా. పికప్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ లోపు, డ్రాప్ డిస్టెన్స్ 6 కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువ, అంటే 7 కిలోమీటర్ల కంటే జర తక్కువ. మొత్తం ఒకవేళ అనుకున్నా కానీ 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు 114 రూపాయలు ఇచ్చిండు. ఇక పోకుంటే ఎట్లుంటాయి ఇక ఇట్లాంటి రైడ్ చేసినప్పుడు. ఇక అందుకే ఇక తినడానికి ఇంటికి పోతున్నా కానీ ఇక తినేది ఆపి మరీ ఉరుకుతున్నాయి ఇక పికప్ వస్తున్నాం అబ్బాయి. ఇక ఏంది ఇక్కడ ఎట్లున్నా ఇక గమ్మత్ చూపిస్తుంది. ఈ మధ్యలో నుంచి పోవాలా ఇప్పుడు నేను? గూగుల్ మ్యాప్ వాడతాం కానీ గూగుల్ మ్యాప్ రూట్ తెలియదు, పాడు తెలియదు. ఇల్లుల మించి అట్లా ఇట్లా చూపిస్తుంది. దాంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఎటు పోవాలన్నా కానీ. ఇది 7th రైడ్, 104 రూపీస్ సంథింగ్ ఇచ్చిండు, 7 కిలోమీటర్లు. ఇది నేను జస్ట్ 8 to 11:40 AM వరకే చేసిన. దగ్గర దగ్గర 556 రూపాయలు అయింది. 3 గంటల 40 నిమిషాలు పని చేసిన అంతే. అంతే